అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ధైర్య సాహసాల కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే వీర్ బాల్ దివస్. అసలు ఈ రోజుకి అంత ప్రాముఖ్యత ఎందుకో, ఏంటి దీని వెనుకున్న కథ అన్నీ వివరంగా చూద్దాం. సరే, మన ముందున్న మొదట ప్రశ్న ఇదే: భారతదేశంలో వీర బాలల దినోత్సవమని ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుకున్న అసలు కథేంటి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం కొన్ని వందల ఏళ్లు వెనక్కెళ్లాలి, చరిత్రలో ఒక కీలకమైన ఘటనలోకి. సో ముందుగా వీర్బాల్ దివస్ అంటే ఏంటో ఒక స్పష్టమైన అవగాహనకు వద్దాం. ఆ తర్వాత దీని వెనకున్న ఆ స్ఫూర్తివంతమైన చరిత్రలోకి వెళ్దాం. వీర్ బాల్ దివస్ ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న జరుపుకుంటాం. ఎందుకో అంటే సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ గారి కుమారుల బలిదానానికి గుర్తుగా, వాళ్ల అమరత్వానికి నివాళిగా ఈ రోజును జరుపుకుంటారన్మాట. ఇది కేవలం ఒక సెలవుదినం కాదు, ఒక మహోన్నతమైన త్యాగానికి ప్రతీక. ఇంతకీ ఈ కథలోని ఆ వీరులు ఎవరు? వాళ్లే సాహిబ్జాదాలు. బాబా జోరావర్ సింగ్ వయసు కేవలం 9 సంవత్సరాలు. ఇక బాబా ఫతేసింగ్ 6 ఏళ్ల పసివాడు. ఆలోచించండి, ఒక 9 ఏళ్ల, ఒక 6 ఏళ్ల పిల్లలు. వారి ధైర్యం ఎలాంటిదో ఊహించుకుంటేనే మనసు కదిలిపోతుంది. సరే, ఇప్పుడు ఆ వీరుల కథేంటో చూద్దాం. ఈ చారిత్రక సంఘటన వింటేనే వీర్ బాల్ దివస్ ఎందుకు జరుపుకుంటామో మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ కథ జరిగింది 1705వ సంవత్సరంలో. ఆ కాలంలో మొఘల్ సామ్రాజ్యంతో సిక్కులకు తీవ్రమైన పోరాటం జరుగుతోంది. సరిగ్గా అలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఆ ఇద్దరు చిన్నారుల విశ్వాసానికి ఒక అగ్నిపరీక్ష ఎదురైంది. అప్పుడు ఆ పసివాళ్లను బాబా జోరావర్ సింగ్, బాబా ఫతేసింగ్లను బంధించారు. వాళ్ల ముందు రెండే దారులు పెట్టారు. ఒకటి, మీ మతాన్ని, మీ విశ్వాసాలను వదిలేయండి, లేదా మరణానికి సిద్ధం కండి. ఎంత కఠినమైన ఎంపికో కదా! అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ల వయస్సు చాలా చిన్నది, చుట్టూ ప్రాణభయం. అయినా సరే ఆ ఇద్దరు అన్నదమ్ములు కొంచెం కూడా వెనకడుగు వేయలేదు. అద్భుతమైన ధైర్యాన్ని చూపించారు. తమ నమ్మకాలను, సిద్ధాంతాలను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వారి ఆ ధిక్కారానికి అత్యంత క్రూరమైన శిక్ష విధించారు. ఏంటంటే, వాళ్ళిద్దర్నీ సజీవంగా గోడకట్టి అందులో పూడ్చి చంపాలని తీర్పిచ్చారు. అంత భయంకరమైన శిక్షను కూడా వాళ్లు అసాధారణమైన ధైర్యంతో ఎదుర్కొన్నారు. వాళ్ల త్యాగం మనకి ఒకటే చెప్తుంది: నిజమైన ధైర్యమంటే ఏంటి? సత్యం కోసం, ధర్మం కోసం నిలబడటం. వారి బలిదానం ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనం. సరే, చరిత్రలో జరిగిన ఈ సంఘటన ఈరోజు ఒక జాతీయ దినోత్సవంగా ఎలా మారింది? ఆ ప్రయాణం ఏంటో ఇప్పుడు చూద్దాం. అది 2022వ సంవత్సరం. భారత ప్రభుత్వం డిసెంబర్ 26వ తేదీని అధికారికంగా వీర్ బాల్ దివస్గా ప్రకటించింది. ఆ చిన్నారుల త్యాగానికి దేశం అందించిన ఒక గొప్ప గౌరవమిది. మరి ఈ రోజునేం చేస్తారు? దేశవ్యాప్తంగా స్కూళ్లలో, కాలేజీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ వీరభాలుర ధైర్యం, వాళ్ల విలువలు గురించి ప్రసంగాలుంటాయి. పిల్లల కోసం వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు పెడతారు. ఇలా వాళ్ల కథని, ఆ స్ఫూర్తిని తర్వాతి తరాలకు అందిస్తారన్నమాట. ఈ రోజుకి జాతీయ స్థాయిలో ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారంటే, ఉదాహరణకి 2025లో జరగబోయే ప్రధాన కార్యక్రమం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగబోతోంది. దీన్ని స్వయంగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. సరే, ఇంతటితో ముగింపు దశకు వచ్చాం. మరి వీర్ బాల్ దివస్ మనకిచ్చే శాశ్వతమైన సందేశమేంటి? మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమున్నాయి? ఆ చిన్నారుల కథ మనకు ప్రధానంగా 3 విషయాలు నేర్పుతుంది. 1. ధైర్యానికి వయస్సుతో సంబంధం లేదని. 2. మనం నమ్మిన విలువల కోసం, ధర్మం కోసం గట్టిగా నిలబడాలని. ఇక 3వది, వాళ్ల త్యాగమనేది కేవలం గడిచిపోయిన చరిత్ర కాదు, అది భవిష్యత్ తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. మరి ఈ చారిత్రక త్యాగాన్ని మనసులో పెట్టుకుని ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ రోజుల్లో, ఈ ఆధునిక ప్రపంచంలో నిజమైన ధైర్యమంటే ఏంటి? ఈ విషయంపై ఒక్కసారి